నా లవ్ ఎవరికి పడితే వాళ్ళకి పంచలేను. ఇక్కడ లక్ష్మణ్ ఉన్నాడు. ఐ లవ్ యూ అండి, యాక్సెప్ట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కాకినాడ పిల్లని. ఈరోజు నేను వైజాగ్ వచ్చాను కదా అండి. వైజాగ్ రాగానే టెనిటిక్ పార్క్ వచ్చాను. అక్కడ మన ఎంతో ఫేమస్ అయిన లక్ష్మణ్ అక్కడ ఉన్నాడండి. లక్ష్మణ్ వాళ్ళందరికీ సెల్ఫీలు ఇస్తున్నాడు. సో లక్ష్మణ్ చూసి నాకు సరే తినని ప్రాంక్ చేస్తే బాగుంటుంది కదా అనిపించి నేను ప్రాంక్ చేస్తున్నాను. సో తనకి ప్రపోజల్ ప్రాంక్ చేస్తాను. తను ఎలా రియాక్ట్ అవుతాడు అనేది తెలీదు. సో ఈ ప్రాంక్ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా ప్రాంక్ చేయాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్ బాక్స్ లో నెంబర్ మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాంక్ అయితే చూసేయండి. హాయ్ సార్. హాయ్, దిస్ ఇస్ శ్రీ. మీకు నేను చాలా పెద్ద ఫ్యాను. ఏంటి ఇక్కడ ఇలా అసలు బబ్లీగా ఉన్నాయి మీ బుగ్గలు, అసలు బబ్లీగా ఉన్నాయి మీ బుగ్గలు. ఏమి అంత సీరియస్ గా ఉన్నారు? అంటే మీరు చాలా క్యూట్ గా ఉన్నారండి. ఎప్పుడు అంటే రియల్ గా చూడడం, ఎప్పుడు రివ్యూస్ లో చెప్తా ఉంటారు కదా, రియల్ గా చూడడం. షాక్ గా ఉన్నారేంటి? ప్లీజ్ ఒక హగ్ ఇవ్వచ్చుగా, ప్లీజ్ ఒక హగ్ ఇవ్వచ్చుగా. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. లేదండి. ఏమి అంటే బ్యాచులర్ అన్నా? బ్యాచ్ మొత్తం వచ్చి కొడతారు, బ్యాచ్ మొత్తం వచ్చి కొడతారు. బాగా వేసేసాడు. నేను ఏం చేశానండి, జస్ట్ అంటే ఫ్యాన్ గా ఇప్పుడు ప్రభాస్ ఉన్నారు. ఒక హగ్ ఇస్తే ఏమైపోతుంది, ఒక హగ్ ఇస్తే ఏమైపోతుంది. సరే సరే సర్లే, మీరు ఇబ్బంది పడితే వద్దులే. మీ ఇబ్బంది నేను తట్టుకోలేదు, మీ ఇబ్బంది నేను తట్టుకోలేదు. మీకు తలనొప్పి తెప్పిస్తున్నానా? తలనొప్పి లేదండి, తర్వాత మాట్లాడదాం. ఇన్స్టాలో మెసేజ్ చేయండి. చెయ్యరు సార్, మీలాంటి సెలబ్రిటీలు మాట్లాడి నేను చూస్తాను. ఏమని ఉంటది మీ పేరు? నా పేరు శ్రీ అని ఉంటుందండి. శ్రీయా? కాదండి, ఇంత క్యూట్ గా ఉన్నారు కదా, ఎవరిని లవ్ చేయలేదా? ఎవరిని లవ్ చేయలేదా? అది మీకు అనవసరం, అది మీకు అనవసరం. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అనవసరం అంటే జస్ట్ అడిగానండి మీ ఫ్యాన్ గా. ఫోటో అడిగారు, ఫోటో తీసుకుని వెళ్ళిపోవచ్చు కదండి. ఎందుకు డిస్టెన్స్ అంటే మనకు కాలేదు, మేము బిజీగా ఉన్నాం. సో మీరు ఫోటో తీసుకొని వెళ్ళిపోవచ్చు. బబ్లీగా ఉన్నారండి. ఎన్టీఆర్ ఫస్ట్ చూడండి, క్యూట్ గా ఎలా ఉండేవారు, యాస్టీస్ అలానే ఉన్నారు. సీరియస్లీ నా కళ్ళల్లో చూడండి ఒక్కసారి, నా కళ్ళల్లో చూడండి ఒక్కసారి. పులిహోర కలపడం ఎలా? ముందుగా చింతపండు నానబెట్టి ఆ తర్వాత బాగా పిసకాలి. ఇప్పుడు ఎందుకు నవ్వుతున్నారు? పిచ్చెక్కిందిరా మూవీ అమ్మాయి అనుకుంటున్నారా? కళ్ళల్లో చూడండి మీరు. కళ్ళగలగలు నాకేం కళ్ళగలగలు ఏం లేవు. మీరు అలా మాట్లాడతారంటే ఇప్పటి నుంచి ప్రయోజనం చూసారా? అలా మెసేజ్ చేయండి. తప్పుగా ఎందుకు అనుకుంటారండి? తప్పుగా చూసిన వాళ్ళు ఎప్పుడు తప్పుగానే చూసుకుంటారు. తప్పుగా చూసిన వాళ్ళు ఎప్పుడు తప్పుగానే చూసుకుంటారు. బట్ అది కరెక్ట్ కాదు కదండి. ఎవరైనా చూసారనుకోండి, నేను ఫ్యాన్స్ ఏమన్నా హట్ అవుతారనా? మరి అంతే కదండి. మరి అగ్గు అంటే కదా. లేదు లేదు, అగ్గొద్దులేండి. ఎందుకంటే ఈయన చాలా కష్టపడి వచ్చారు కదా, రివ్యూస్ సూపర్ ఉంటే. పోనీ ఏమన్నా లవ్ చేయాలనుకుంటున్నారంటే చెప్పండి, నేను ఖాళీగా ఉన్నాను. నేను ఖాళీగా ఉన్నాను అంటే నేను ఖాళీగా ఉన్నాను. ఒక్కరోజు లవ్, ఒక్కరోజు లవ్, ఒకరోజు లవ్ విత్ ఇన్ 1 day. ఇక్కడ సినిమా చూసి వచ్చావు నువ్వు. ఒక్కరోజు సీఎం లో ఒక్కరోజు లవ్ ఏంటి? ఒక్కరోజు ఎక్కువ రోజులు వీడియోస్ చేస్తారు ఇన్స్టాగ్రామ్ మీది? నాది ఇన్స్టాగ్రామ్ లో అంత ఫాలోవర్స్ ఉంటారండి, జస్ట్ 500 ఉంటారు అంతే. ఒక్క రోజులో ఫోటో పెట్టుకోండి పెరిగిపోతారు. ఫోటో పెట్టుకోండి పెరిగిపోతారా పక్కన ఉండి. లేకపోతే ఫోటో తీసుకుని వెళ్ళిపోవచ్చు కదండి. ఎందుకు? అది బెస్ట్. ఓకే, ఒక్క రోజు 5 నిమిషాలు లవ్ చేయొచ్చు కదా. ఎంత లక్కీ ఫెలో అయ్యాను. ఫ్రెండ్స్ కి చెప్పాను అక్కడ లక్ష్మణ్ పడేసుకొని వస్తాను ఎలా అన్నా అని చెప్పి. పడేసుకొని నేను మామిడికి అనుకున్నా, రాయితో కొట్టి పడేసి పట్టుకెళ్ళిపోవడానికి. సీరియస్ మాట్లాడితే లేకపోతే జోక్ చేస్తున్నారా?
ఇక్కడ నుంచి దూకేమంటే దూకేస్తాను, అంత డై హార్ట్ పని ఫ్యాన్. చేయండి హార్ట్ పని ఫ్యాన్. చేయండి సీరియస్లీ బంగారం, ఏంటి బంగారమా? బంగారమా? It's a crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy feeling. నీకు వెళ్ళిపోదాం మనం. అంటే నన్ను హట్ చేస్తున్నారు కదా మీరు, నన్ను హట్ చేస్తున్నారు కదా మీరు. నేనే యాక్టర్ అనుకున్నా, యాక్టింగ్ చేస్తుంది. నాకు యాక్టింగ్ రాదండి, నేనేమి సెలబ్రిటీని కూడా కాదు మీలాగా. ట్రూగా లవ్ చేశాను, వచ్చి చెప్పాను మీలాంటి వాళ్ళు మోసం చేసే అమ్మాయిలు కావాలి, వాళ్ళు మోసం చేసే అమ్మాయిలు కావాలి. సీరియస్లీ మీరంటే నాకు ఇష్టం. అవును, డిస్టెన్సా? చూస్తే ఎవరైనా తప్పుగా అనుకుంటారండి. మీరంటే నాకు ఇష్టం అండి. ఐ లవ్ యూ అండి, యాక్సెప్ట్ చేయండి. ఐ లవ్ యూ అండి, యాక్సెప్ట్ చేయండి. ఏంటి ఐ లవ్ యూ. వెళ్ళిపోవడం కష్టం. మీరు ఏదో ఆలోచించుకుంటున్నారు. అంటే ప్రేమ, వెళ్ళండి. ప్రేమ మీద ఇంట్రెస్ట్ లేదా? లవ్ మీద ఒక్క డైలాగ్ చెప్పండి, వెళ్ళిపోతాను, పరిగెట్టుకొని వెళ్ళిపోతాను. ఒకే ఒక్క డైలాగ్, ఒక్క సినిమా నన్ను చూసి చెప్పండి ఓన్గా. నీకు కావాల్సింది లవ్, కానీ దాన్ని అంటారు కొవ్వు, కానీ దాన్ని అంటారు కొవ్వు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. వెళ్ళిపోండి, అయిపోయింది. నాకు కావాల్సింది లవ్, దాన్ని అంటారు కొవ్వా. నా ప్రేమను మీరు ఇన్సల్ట్ చేస్తున్నారు. చెప్తున్నా, నాలా ప్రేమించిన అమ్మాయి ఎవరు? పట్టుకుని పట్టుకుని నీళ్ళు పట్టుకుని, పట్టుకుని పట్టుకుని నీళ్ళు పట్టుకుని, ఇది పట్టుకోండి నీళ్ళు పట్టుకోండి. వద్దండి. అంటే లవ్ మీద ఇంట్రెస్ట్ లేదా లక్ష్మణ్ గారు మీరు? ఇప్పుడు వద్దు, ఎలాంటివి లవ్ 5 minutes లవ్ ఉంటుందండి. 5 నిమిషాల్లో ఏవేవో జరిగిపోతున్నాయి, లవ్ గేముందండి. 5 నిమిషాల్లో ఏవేవో జరిగిపోతున్నాయి, లవ్ గేముందండి. ఏమిటండి మీరు మాట్లాడేది? నేను అంటే నార్మల్ గా. అదే కదా, మేము ఇక్కడ పర్సనల్ గా మాట్లాడుకోవడానికి వచ్చామండి, మీరు వచ్చి డిస్టర్బ్ చేయడం కదా. సరే అండి, వీడికి ఆల్రెడీ లవ్ ఫెయిలియర్ అయ్యింది, దాని గురించి మేము మాట్లాడుకుంటున్నాం. మనోడు మంచోడు. నా లవ్ ఎవరికి పడితే వాళ్ళకి పంచలేను. ఇక్కడ లక్ష్మణ్ ఉన్నాడు, లక్ష్మణ్ ఉన్నాడు. సరే మీతో మాట్లాడండి, వెళ్తాను. అలా సరే మాట్లాడారు. సరే సరే సారీ, ఐఎమ్ రియల్లీ సో సారీ. కానీ మీ రివ్యూస్ చాలా బాగుంటాయి. మీ ఫ్యాన్స్ మళ్ళీ తెలిసారంగా నన్ను కొడతారు, ఎందుకంటే నువ్వు అందరినీ ప్రాంక్ చేసినట్టు లక్ష్మణ్ ప్రాంక్ ప్రాంక్ చేశారా? ప్రాంక్ చేశారా? నేను ప్రాంక్ చేశాను. హాయ్ చెప్పండి. భలే దాక్కున్నా కదా బొక్కలో, భలే సెట్ చేశారు కదా. కాదు, మీ ఫ్యాన్స్ చెప్పండి, జస్ట్ ప్రాంక్ అనే చెప్పండి, మళ్ళీ తిడతారు నన్ను. అసలు మీ రివ్యూస్ నువ్వు ఎంత చేసి క్లారిటీగా ప్రాంక్ అని చెప్పావు కూడా, ఇంకా ప్రాంక్ అనుకోకపోతే ఇంకేమన్నా. జస్ట్ ఎవరైతే లక్ష్మణ్ ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను చెప్పింది ఏంటంటే, జస్ట్ అండి ఇది ఎంటర్టైన్మెంట్ అంతే, మీరు సీరియస్ గా తీసుకొని నన్ను ఒక రివ్యూ డైలాగ్ చెప్పొచ్చు కదా. మాది కాకినాడ పిల్ల అండి సబ్స్క్రైబర్స్, సో కొంచెం సపోర్ట్ చేయండి. మీరు చెప్పండి. ప్రభాస్ సినిమా పేరు పిల్ల, నా పక్కన ఉంది కాకినాడ పిల్ల. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ నిజంగా.